జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాన్ మహా. శ్రీశైలేశదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. మణవాళ మామునిగల్ ఉపదేశ రత్నమాల దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఉపదేశ రత్నమాల, ఉపదేశాలని రత్నాలను ఒక దివ్య ప్రబంధంగా అనుగ్రహించారు మణవాళ మామునిగల్. ఎవరు ఉపదేశాలను? ఆళ్వార్లు అనుగ్రహించిన శ్రీ సూక్తులని, పూర్వాచార్యులు అనుగ్రహించిన ఆ శ్రీ సూక్తులనే ఉపదేశాలనే రత్నాలను ఉపదేశ రత్నమాలగా అనుగ్రహించారు మణవాళ మామునిగల్. పిల్లై లోకం జియర్ అద్భుతంగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. పేటికా విభాగము అని 73 పాసురాలలో ఏమేమి అనుగ్రహించారో, ఏ వైభవాన్ని అనుగ్రహించారో అద్భుతంగా పిల్లై లోకం జియర్ అనుగ్రహించారు. మనకి 2 నిష్టలు, ప్రథమ పర్వనిష్ట, చరమ పర్వనిష్ట. ప్రథమ పర్వనిష్ట అంటే పరమాత్మ యందు ప్రావణ్యం కలిగి ఉండడం. 10 ఆళ్వార్లు పరమాత్మ యందు ప్రావణ్యం కలిగి ఉన్నవారు. వీరంతా ప్రథమ పర్వనిష్ట. చరమ పర్వనిష్ట ఆచార్య అభిమానమే ఉత్తారకం, ఆచార్య తిరువడిగల్లే రక్షకం, ఆచార్య పాదాలే ఉపాయం ఉపేయంగా భావించిన వారు చరమ పర్వనిష్ట కలిగిన వారు. 10 ఆళ్వార్లు ప్రథమ పర్వనిష్ట అయితే, చరమ పర్వనిష్ట ఆచార్య అభిమానమే ఉత్తారకంగా భావించిన వారు మధుర కవి ఆళ్వార్, సూడికొడుత నాచ్యార్ గోదాదేవి, భగవద్ రామానుజుల వారు చరమ పర్వనిష్ట కలిగిన వారు. నమ్మాళ్వార్ల విషయంలో ప్రావణ్యం కలిగిన వారు మధుర కవి ఆళ్వార్లు. అలాగే పరమాత్మ యందు ప్రావణ్యం కలిగిన వారు, ఆచార్యులైన పెరియాళ్వార్ల యందు ప్రావణ్యం కలిగిన వారు, ప్రథమ పర్వనిష్ట కలిగిన వారు, చరమ పర్వనిష్ట కలిగిన వారు మన గోదాదేవి. అలాగే రామానుజుల వారు ఆళ్వార్ల విషయంలో నాథమునిగల్, ఉయ్యకొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్, పెరియ నంబి, తిరుక్కోట్టియూర్ నంబి, తిరుమాలై ఆండాన్ మొదలై ఆచార్యుల విషయంలో ప్రావణ్యం కలిగిన వారు, చరమ పర్వనిష్ట కలిగిన వారు మన భగవద్ రామానుజుల వారు. ఈ వైభవాన్ని పిల్లై లోకంజియర్ అవతారికలో అనుగ్రహించారు. ఇని వేరాగ వేత్తిరుప్పారాన ప్రథమ పర్వనిష్టరుడయ్య వైభవత్తయ్యం. నరసింహర్ విషయంలో ప్రావణ్యం కలిగిన వారు, ప్రథమ పర్వనిష్ట కలిగిన వారు ఆళ్వారాదులు. మత్తవరై చాత్తిరుప్పారాన చరమ పర్వనిష్టరుడయ్య వైభవత్తయ్యం. అలాగే చరమ పర్వనిష్ట మధుర కవి ఆళ్వార్లు, గోదమ్మ, అలాగే మన ఎంబెరుమానార్లు, వీరు చరమ పర్వనిష్ట కలిగిన వారు. తత్ సూక్తిగలుడయ్య వైభవత్తయ్యం. తద్ అనుభవ సారార్థ సంగ్రహమాన రహస్యత్తినుడయ్య కృత్యత్తయ్యం. తత్ ప్రతిపాద్య అనుష్ఠాన చరమ పర్వనిష్టా క్రమంగళయుమే తత్ ప్రబంధాన్వయముడయ్యవరగలుక్కు ప్రపన్న జనకూటస్థ ప్రసాదమడియాగ ప్రాప్య సిద్ధి ఉండాంబడియయ్యం చొల్లి తలై కట్టవదాన అర్ధ విశేషంగలై స్వనిష్టాకథన రూపేణவும் పరోపదేశ రూపేణவும் అరుల చెయ్యానిన్న కొండు ఇంద గురు పరంపర వైభవత్త కథనముకత్తాలే గురుకుల దుర్యరాన తాం సర్వర్కుం గురు పరంపరాన్వయముండా ఉజ్జీవిక్కుంబడి పన్ని ఉపకరిత్తరుడినార్ అని ఈ వైభవంగానే అద్భుతంగా 73 పాసురాలలో ఏముందో మన పిల్లై లోకంజియర్ అనుగ్రహించారు. ప్రథమ పర్వనిష్ట 12 ఆళ్వారాదులలో 10 ఆళ్వార్లు ప్రథమ పర్వనిష్ట కలిగిన వారు. మొదటి పాసురము నుంచి 20వ పాసురం వరకు ప్రథమ పర్వనిష్ట కలిగిన ఆళ్వార్ల వైభవం. మొదటి పాసురం ఎందై తిరువాయిముజి పిల్లై ఇన్నరుళాల్. ఈ మొదటి పాసురము నుంచి 20వ పాసురము ఉండో తిరుప్పల్లాండుకు ఒప్పుదోర్ కలైదాన్ ఉండో పెరియాళ్వార్కు ఒప్పొరువర్. ఈ పాసురం 1వ పాసురం నుంచి 20వ పాసురం. ఈ 20 పాసురాలలో పరమాత్మ తిరువడిగల్లే ఉపాయము, పెరుమాళ్ళకి కైంకర్యం చేయడమే ఉపాయముగా ప్రాప్యముగా భావించిన వారు ఈ 10 ఆళ్వార్లు. 1వ పాసురం నుంచి 20వ పాసురం వరకు ప్రథమ పర్వనిష్ట పరమాత్మ యందే ప్రావణ్యం కలిగిన వారు. తర్వాత 21వ పాసురం ఆళ్వార్ తిరుమగళార్ ఆండాళ్ మధుర కవి ఆళ్వార్ ఎతిరాసరామి వర్గల్ అని 21వ పాసురం నుంచి 29వ పాసురం వరకు చరమ పర్వనిష్ట కలిగిన వారి వైభవాన్ని అనుగ్రహించారు. 29 ఎందై ఎతిరాసర్ ఇవ్వులగిల్ ఎందమక్క వందుదిత్తనాళెన్నుం వాసీనాల్. ఈ పాసురం వరకు
అంటే 21వ పాసురం నుంచి 29వ పాసురం వరకు చరమ పర్వనిష్ట అంటే ఆచార్య తిరువడిగళ్లే ఉపాయము ఉపేయముగా భావించిన, ఆచార్య అభిమానమే ఉత్తారకంగా భావించిన గోదాదేవి, మధుర కవి ఆళ్వార్, భగవద్ రామానుజుల వారి వైభవం. 21వ పాసురం నుంచి 29వ పాసురం వరకు చరమ పర్వనిష్ట కలిగిన గోదా, మధుర కవి ఆళ్వార్, రామానుజుల వారి వైభవాన్ని అనుగ్రహించారు స్వామి మణవాళ మామునిగల్. అలాగే 21 నుంచి 29 ఈ పాసురాలలోనే మనకి ఇంకా బాగా అర్థం కావటానికి రెండు విభాగాలుగా చేశారు. 21 నుంచి 24 ఈ పాసురాలలో గోదా వైభవాన్ని అనుగ్రహించారు. అంజుక్కుడిక్కు ஒரு సంతతియాయ్ ఇన్నో తిరువాడి పూరం ఎమక్కాగ వన్నో ఇంగు ఆండాళ్ అవతరిత్తాల్ అని 21వ పాసురం నుంచి 24వ పాసురం వరకు చరమ పర్వనిష్ట పెరియాళ్వార్లని దైవంగా భావించిన, పెరియాళ్వార్లని ఆచార్యులుగా భావించిన విష్ణు చిత్తర్ తంగల్ దేవరై అని పెరియాళ్వార్లని ఆచార్యులుగా భావించిన గోదమ్మ వైభవం 21వ పాసురం నుంచి 24వ పాసురం వరకు. 25, 26 ఈ రెండు పాసురాలలో ఏరార్ మధుర కవి ఇవ్వులగిల్ వందుదిత్త అని 25వ పాసురం, 26వ పాసురం ఈ రెండు పాసురాలలో నమ్మాళ్వార్ల విషయంలో ప్రావణ్యం కలిగిన మధుర కవి ఆళ్వార్ల వైభవాన్ని అనుగ్రహించారు స్వామి మణవాళ మామునిగల్. తర్వాత 27 ఇన్నులగిల్ సిత్తిరయిల్ ఏయంద తిరువాదిరైనాళ్ అని 27వ పాసురం, 28 ఎంద ఎతిరాసర్ ఇవ్వులగిల్ ఎంద మక్క 29, 27, 28, 29 ఈ మూడు పాసురాలలో భగవద్ రామానుజుల వారి వైభవాన్ని అనుగ్రహించారు. ఇంకొకసారి 21 నుంచి 24 వరకు ఆండాళ్ తాయార్ల వైభవం, 25, 26 మధుర కవి ఆళ్వార్ల వైభవం, 27, 28, 29 ఈ మూడు పాసురాలలో భగవద్ రామానుజుల వారి వైభవాన్ని అనుగ్రహించారు స్వామి మణవాళ మామునిగల్. తర్వాత వీరు అవతరించిన క్షేత్ర వైభవాలను అనుగ్రహించారు 30వ నుంచి 33 వరకు. 30వ పాసురం, 31, 32, 33 ఆళ్వార్లు అవతరించిన దివ్య దేశ వైభవాన్ని అనుగ్రహించారు. ఎన్నరుం సీర్ పొయ్గై మున్నోర్ ఇవ్వులగిల్ తోన్నియవూర్ వన్మైమిగు కచ్చిమల్లై మామయిలై మన్నిயில் நீர் தேங்கும் குறையலூர் சீர்கலியன் தோன்னியவூர் ஓங்கும் உறையூர் పాననూర్. 30వ పాసురం నుంచి 33 ఉదాహరణ పొయ్గై ఆళ్వార్ కచ్చి కాంచీపురంలో అవతరించారు. అలాగే తిరుమంగై ఆళ్వార్ కలియన్ తిరుకురయలూరులో అవతరించారు. పానన్ ఉరయ్యూర్ అనే దివ్య దేశంలో అవతరించారు. అలాగే పూదత్తాళ్వార్లు పేయాళ్వార్ పూదత్తాళ్వార్లు తిరుక్కడల్ మల్లై అనే దివ్య దేశంలో అవతరించారు. పేయాళ్వార్లు మైలాపూర్లో మామయిలై మైలాపూర్లో అవతరించారు అని ఆళ్వార్లు అవతరించిన క్షేత్ర వైభవం, ఆ దివ్య దేశ వైభవాన్ని అనుగ్రహించారు. 30వ పాసురం, 31, 32, 33 ఈ 4 పాసురాలలో. అలాగే 34 నుంచి 38 వరకు 34, 35, 36, 37, 38 ఈ 5 పాసురాలలో వ్యాఖ్యాతల వైభవాన్ని అనుగ్రహించారు. అంటే పూర్వాచార్యులు ఎవరైతే వ్యాఖ్యానాన్ని దివ్య ప్రబంధాలకు అనుగ్రహించారో ఆ వ్యాఖ్యాతల వైభవాన్ని, ఆచార్య వైభవాన్ని అనుగ్రహించారు 34 నుంచి. ஆழ்வார்களேத்தம் அருளச்செயலேத்தம் தாழ்வாது மின்னவைதான் வளர்த்தோர் ஏற்பாரும் உய்ய அவர்கள் செய்த వ్యాఖ్యైகள் உள்ளதெல்லாம் వ్యాఖ్యైகள் అంటే వ్యాఖ్యానాలు. ఆ వ్యాఖ్యానాలను అనుగ్రహించిన వ్యాఖ్యాతల వైభవాన్ని అనుగ్రహించారు 34 నుంచి 38వ పాసురం వరకు. ஓரான் வழியாய் ఉపదేశిத்தார் ఆళ్వాர்களையும் అరుళச் செயல்களையும் తాజ్వాగా నిனைப்பவர்களதாம் ఎవరైతే ఆళ్వార్లని, ఆళ్వార్ల శ్రీ సూక్తులని తక్కువగా భావిస్తారో వారు నీచులట, వారు నరకం లభిస్తుందట అని అద్భుతంగా 34 నుంచి 35, 36, 37 ఓరాన్ వజియాయ్ ఉపదేశిత్తార్. ఓరాన్ వజి ఇదివరకల్లా కూడా రామానుజుల వారికి ముందు వరకు కూడా ఒకరికి చెప్పేవారు ఆచార్యులు ఏకాంతంగా. అలా వ్యాఖ్యాతల వైభవం 38వ పాసురంలో ఎంబెరుమానార్ దర్శనమెన్నే ఇదుక్కు నంబెరుమాల్ పేరిట్టు నాటి వైతార్ అని అనువర్తి ప్రసన్నాచార్యులు, కృపామాత్ర ప్రసన్నాచార్యులు
అనువర్త ప్రసన్నాచార్యులు అంటే ఆచార్యుల దగ్గర ఒక 6 మాసాలు కైంకర్యం చేసి మన దగ్గర అహంకార మమకార కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు పోయినాయి, దూరమైనాయి, శరీరం యందు ఆశ, సంపద యందు ఆశ, బంగారం యందు ఆశ, ఇల్లు యందు ఆశ, ఇవన్నీ తొలగిపోయిన తర్వాత రహస్యార్థాలన్నిటినీ కూడా అనుగ్రహించేవారు. ఇలా పరీక్షించి అనుగ్రహించిన ఆచార్యుల్ని అనువర్త ప్రసన్నాచారులు అంటారు. కృపామాత్ర ప్రసన్నాచారులు అంటే ఆర్తి ఉందా చాలు చెప్తాను వినండి అనేవారు మన భగవద్ రామానుజుల వారు. ఆశయుడయోర్కెల్లాం, ఆశ కలిగిన వారందరికీ కూడా అనుగ్రహించేవారు మన భగవద్ రామానుజుల వారు. కనుక 34, 38 ఈ 5 పాసురాలలో అనువర్త ప్రసన్నాచార్యుల వైభవం, కృపామాత్ర ప్రసన్నాచార్యులు కృపామాతృలన మన రామానుజుల వారి వైభవాన్ని అనుగ్రహించారు అద్భుతంగా స్వామి మణవాళ మామునిగల్. ఇక 11 పాసురాలు 39వ పాసురం నుంచి 49 ఈ 11 పాసురాలలో వ్యాఖ్యాన వైభవాన్ని అనుగ్రహించారు. ముందు వైభవం వ్యాఖ్యాతల వైభవం. ఇప్పుడు 39 నుంచి 49 వరకు వ్యాఖ్యానాల వైభవాన్ని అద్భుతంగా అనుగ్రహించారు మనవాళ మామునిగల్. పిల్లాన్ నంజీయర్ పెరియవాచ్చాన్ పిள்ளை తెల్లార్ వడక్కు తిరువీధి పిள்ளை మనవాళ యోగి తిరువాய்ముజియై కాత గుణవాళరెన్ను నింజే కూరు అనే వ్యాఖ్యాన వైభవాన్ని అనుగ్రహించారు. తిరువాய்ముజి వైభవాన్ని అనుగ్రహించారు. తిరువాய்ముజికి 5 మహానుభావులు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. తిరుక్కురుగై పిరాన్ పిల్ల, నంబిళ్ళై, నంజీయర్, అదేవిధంగా పెరియవాచ్చాన్ పిள்ளை, వాదికేసరి అజగియ మనవాళ జీయర్ మొదలైన వ్యాఖ్యానాల వైభవాన్ని అనుగ్రహించారు 39 నుంచి 49 ఈ 11 పాసురాలలో. అలాగే ఈడు క్రమం తిరువాய்ముజి దివ్య ప్రబంధానికి అద్భుతంగా మన నంబిళ్ళై ఈడు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఆ ఈడు వ్యాఖ్యానము తిరువాய்ముజి పిள்ளై మణవాళ మాముల వరకు ఎలా వచ్చిందో ఆ వైభవాన్ని అనుగ్రహించారు. అలాగే 50వ పాసురం నుంచి 52 ఈ 3 పాసురాలలో నంబెరుమాళ్, నమ్మాళ్వార్, నంజీయర్, నంబిళ్ళై ఎన్బర్ అవరవరదం ఏత్తత్తాల్ ఇది 50వ పాసురం. ఈ పాసురము నుంచి ఇక్కడ పిళ్ళై లోకాచార్యుల వైభవం, పిళ్ళై లోకాచార్యులకి ఆ నామం ఎలా వచ్చింది, ఆ పిళ్ళై లోకాచార్యుల వైభవం అంతా కూడా అద్భుతంగా 50, 51, 52 పిళ్ళై பின்னை வடக்கு திருவீதி பிள்ளை அன்பாலன்ன திருநாமத்தை ஆதரித்து மன்னுபுகஜ் மைந்தர்க்கு చాతుగయ్యాల్ వందు పరందదు ఎంగుం ఇంద తిరునామం ఇంగు. మన నంబిళ్ళై స్వామికి లోకాచారులు అని ఒక తిరునామం. నంబిళ్ళ గారి శిష్యులు వడక్కు తిరువీధి పిళ్ళై. వీరికి ఆచార్య అనుగ్రహంతో ఒక బాబు అవతరించారు. వారికి ఆచార్య పేరు పెట్టాలి అని లోకాచార్య పిళ్ళై, పిళ్ళై లోకాచార్యులు అని ఆచార్య తిరునామ వైభవం ఎలా పెట్టారో ఆ పిళ్ళై లోకాచార్యుల వైభవాన్ని అనుగ్రహించారు. ఆ పిళ్ళై లోకాచార్య తిరునామ వైభవాన్ని అనుగ్రహించారు 50, 51, 52 ఈ 3 పాసురాలలో స్వామి మణవాళ మామునిగల్. తర్వాత 53 அன்னப்புகஜ் முடும்பை அண்ணல் உலகாசிரியன் இன்னருளால் செய்த கலை யாவையிலும் உன்னில் திகழ் வசனభూషణத்தின் சீர்மை ஒன்னுக்கில்லை புகழல்ல ఇవ్వార్తైమై ఇప్పోదు అని 50 నుంచి 59 ఈ పాసురాలలో 7 పాసురాలలో శ్రీవచన భూషణ వైభవం. 18 రహస్యాలలో అద్భుతమైన రహస్యం శ్రీవచన భూషణం. ఆత్మకు ఆభరణం శ్రీవచన భూషణం. ముందు పాసురాలలో శ్రీవచన భూషణాన్ని అనుగ్రహించిన పిళ్ళై లోకాచార్యుల వైభవాన్ని అనుగ్రహించారు 50, 51, 52. ఇప్పుడు 53 నుంచి 59 పాసురాలలో శ్రీ వచన భూషణ వైభవాన్ని అనుగ్రహించారు స్వామి మణవాళ మామునిగల్. అలాగే 60వ పాసురం 60 నుంచి 70 தன்குரவின் தாளினைகள் தன்னில் அன்பு ஒன்னில்லாதார் அன்பு தன்பால் செய்தாலும் அம்புயைக்கோன் இன்பமிகு விண்ணாடுதான் అలిక్క వేండినాల్ ఆదలాల్ నన్నార్ అవరగల్ తిరునాడు అని 60వ పాసురం నుంచి శ్రీవచన భూషణ సారాంశాన్ని అనుగ్రహించారు స్వామి మణవాళ మామునిగల్. శ్రీవచన భూషణ సారాంశం ఏమిటి అంటే ఆచార్య అభిమానమే ఉత్తారకం, ఆచార్య విషయంలోనే ప్రతిపత్తి కలిగి ఉండాలి, ఆచార్య తిరువడిగళ్లే రక్షకంగా భావించాలి. ఇలా ఆచార్య వైభవాన్ని శ్రీవచన భూషణ సారాంశం ఆచార్య అభిమానమే ఉత్తారకం అన్న వైభవాన్ని 60 నుంచి
70 ఈ పాసురాలలో అనుగ్రహించారు స్వామి మణవాళ మామునిగల్. ఇక చివరిగా 71, 72, 73 ఈ 3 పాసురాలలో చివరి పాసురాలు సాతు పాసురాలు అన్నమాట, ఫలశ్రుతి పాసురాలు. ఈ 3 పాసురాలలో 71వ పాసురంలో మున్నోర్ మొజింద మురై తప్పామల్ కేట్టు பின்னோரந்தொத்தா மதனை பேசாதே தன்னெஞ்சில் తోత్తినదే సొల్లి ఇది శుద్ధ ఉపదేశవర్ వార్ధదన్వర్ మూర్ఖారావార్ అని అద్భుతంగా అనుగ్రహించారు. మన పెద్దలు ఏదైతే అనుగ్రహించారో అదే చెప్పాలి. మన స్వతహాగా మన మనసుకు తోచిందల్లా చెబితే వారిని మూర్ఖులు అంటారు అని అద్భుతంగా 71వ పాసురంలో అనుగ్రహించారు. ఇది నంబిళ్ళ గారి శ్రీ సూక్తి, ఇది పెరియవాచ్చాన్ పిళ్ళై శ్రీ సూక్తి, ఇది నంజియర్ శ్రీ సూక్తి అని చెప్తూ ఉంటాం. ఆ వ్యాఖ్యానంలో లేకపోయినా మన స్వంత భావాలతో మన స్వతభావాలతో చెబుతూ ఇది నంబిళ్ళ గారి శ్రీ సూక్తి అని చెప్పిన వాళ్ళని కూడా మూర్ఖులు అంటారు అని 71వ పాసురంలో అనుగ్రహించారు స్వామి మణవాళ మామునిగల్. పెద్దలు చెప్పిందే చెప్తున్నాను అని. అలాగే 72వ పాసురంలో పూర్వాచార్యர்கள் పోదు మనుట్టానంగల్ కూర్వారు వార్తగలై కొండు నీరు తేరి ఇరుల్ తరుమాజ్ఞాలత్తే అని పెద్దల జ్ఞాన అనుష్ఠానాలే మనం ఆచరించాలి. ఆ పెద్దలు అనుగ్రహించిన ఆ వైభవాన్ని విని ఆచరించగా ఉజ్జీవనము అని అద్భుతంగా 72వ పాసురంలో అనుగ్రహించారు. ఇక 73 ఇంద ఉపదేశ రత్తినమాలై దన్నై సిందై దన్నిల్ నాడుం సిందిప్పార్ ఎంద ఎతిరాసర్ ఇన్నరులుక్కు ఎన్ను మిలక్కాగి మణవాళ మామునిగల్ ఉపదేశ రత్నమాల దివ్య ప్రబంధంలో ఉపకారకాచారులైన తిరువాయి ముషిప్పిళ్ళై గారితో ప్రారంభించారు ఉపదేశ రత్నమాలని. అందరికీ ఉత్తారకాచారులైన భగవద్ రామానుజుల వారి అనుగ్రహం లభిస్తుంది అని ఎంబెరుమానార్ల వైభవంతో ప్రబంధాన్ని పరిసమాప్తి చేస్తున్నారు స్వామి మణవాళ మామునిగల్. ఎంబెరుమానార్ అనుగ్రహం లభిస్తుంది ఈ 73 పాసురాలు సేవిస్తే అని. ఇలా 73 పాసురాలలో ఏమేమి అనుగ్రహించారో అద్భుతంగా మన పిళ్ళై లోకం జియర్ వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. పిళ్ళై లోకం జియర్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.